జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజు ఎవరైనా అల్లర్లు చేసినా, ర్యాలీలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి హెచ్చరించారు. జూన్ 6 వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు, బూత్ ఏజెంట్స్ మాత్రమే కౌంటింగ్ ప్రాంతాలకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానాల కౌంటింగ్ ఇబ్రహీంపట్నం దగ్గర నోవా నిమ్రా కాలేజీలో జరుగుతుందని మురళీకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 3, 4, 5 3 రోజుల్లో మద్యం షాపులు క్లోజ్ చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. ఈ 3 రోజులు ఎవరైనా మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పెట్రోల్ బంకు యజమానులకు లూజ్ పెట్రోల్ అమ్మరాదని నోటీసులు జారీ చేశామని కూడా తెలిపారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించామని, ఆ ప్రాంతాలలో పికెట్స్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ 30 అమల్లో ఉందని ఏసీపీ వ్యాఖ్యానించారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయని మనం అందరూ అనుకుంటున్నాం. కానీ మన దగ్గర కూడా చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి. అవునా కదా? జరిగినాయా లేదా? జరిగినాయి. కానీ ఏంటంటే అదృష్టవశాత్తు అది చిన్న చిన్న సంఘటనలుగానే ఉండిపోయినాయి, పెద్ద పెద్ద సంఘటనలుగా మారలేదు అంతే.